విజయవాడలోని యనమల కుదురులో 6 ఏళ్ల చిన్నారిని వాళ్ల పెద్దమ్మ తీవ్రంగా హింసించింది. బాగా అల్లరి చేస్తున్నారని తల్లి ఇంట్లో లేని సమయంలో చిన్నారి చేతులపై గరిటెతో వాతలు పెట్టింది. తీవ్రంగా గాయపడిన చిన్నారికి వైద్యం కూడా చేయించకుండా 3 రోజుల పాటు పెద్దమ్మ ఇంట్లోనే బంధించింది. తప్పించుకున్న బాలుడు అంగన్వాడీ కేంద్రానికి చేరుకోవడంతో అక్కడి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే బాలుడికి వైద్య చికిత్స అందించి బాలభవన్కు తరలించారు. బాలుడు పెద్దమ్మతో పాటు తల్లిపైన కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. మా బడ్డమ్మ దేంతో కాల్చింది? గంటితో. ఎవరు కాదు? మీ అమ్మ కాల్చిందా? ఎవరు కాల్చారు? మా బడ్డమ్మ. మరి మీ అమ్మ లేదా? ఇప్పుడు ఎక్కడ పోయింది? ఊరు ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు కొట్టేదా మీ పెద్దమ్మ? మీ అమ్మ కూడా? మా అమ్మ కొట్టట్లా. మీ అమ్మ కొట్టలేదా? మరి మీ అమ్మ ఉందా? కాల్చినప్పుడు మీ అమ్మ ఉందా? లేదు. ఎక్కడ పోయింది? ఇంటికి వెళ్ళింది. మరి వచ్చాక చూసిందా? ఏమనింది? ఎప్పుడు వచ్చింది మీ అమ్మ? ఆ బడ్డమ్మని కొట్టింది ఇంటికి వచ్చి చూసి.